కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహినిలో గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని 3 రోజుల పాటు నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలి రోజు కలశ పూజ, శ్రీ షిరిడి సాయిబాబా వారి పల్లకి సేవ కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. అనంతరం సత్కళావాహిని ప్రాంగణంలో శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం వ్యవస్థాపకురాలు పిఎస్ మాధురి నిర్వహణలో శ్రీకృష్ణ పరివార్ సభ్యులు గీతాపారాయణ కార్యక్రమం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న సత్కళావాహిని సభ్యులు గీతాపారాయణంలో పాల్గొని భగవద్గీతను పఠనం చేశారు. ఈ సందర్భంగా సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. భక్తి సంగీత కార్యక్రమాలు, రవి కార్యక్రమాలు, అభిషేకాలు, పూజలు మరి 3 రోజుల పాటు వైభవంగా జరగడానికి తెలియజేస్తూ తొలి విడత కార్యక్రమంగా ఈరోజు మంగళవారం సాయంత్రం అత్యంత కలిసిపూజ బాబావారికి కలశ స్థాపన పూజ కార్యక్రమాన్ని, అలాగే ప్రఖ్యాత భగవద్గీత పారాయణ భక్తులు శ్రీకృష్ణ పరివార సంఘం శ్రీమతి పిఎస్ మాధురి గారి నిర్వహణలో చక్కటి భగవద్గీత అధ్యాయ పఠన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించండి. దీని ముందరగా పొరవీధుల్లో బాబా వారి ఇంకా ఊరేగింపు వచ్చి కూడా ఘనంగా జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మరి శ్రీడి బాబా వారి ఆలయంలో ఈ యొక్క అభిషేక జలాలతో బాబావారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే వివిధ పుష్ప ఫలార్చన కార్యక్రమాలు జరుగుతాయండి. అనంతరం శ్రీ కూచి భాస్కర్ రామాయ గారి సంగీత కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకి అన్న సమారాధన కార్యక్రమం అందరూ వచ్చి ప్రసాదం తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే చివరిలో సాయంత్రం 6 గంటలకి గురు పౌర్ణమి ఉత్సవాలు, సంగీత గురువులకి, విభిన్న గురువులకి ఇక్కడ సత్కార కార్యక్రమాలు జరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ కూడా ఇందులో జరుగుతుంది. చివరి రోజు కార్యక్రమాలు లక్షవారం నాడు బాబావారికి వివిధ పూజలతో పాటు సాయంత్రం సంకురాత్రి మంజరి సంగీత కళాశాల సత్కళావాహిని యువవాహిని బృందాల చేత సంగీత భక్తి కార్యక్రమాలు